క్యాన్సర్ ట్రీట్మెంట్ అంతా అయిపోయిందండి, ఇప్పుడు మేము మళ్ళీ యాజ్ యూజువల్ అంతా ఆహారం అంతా తీసుకోవచ్చా, పథ్యం లాంటిది ఏమన్నా ఉంటుందా, వ్యాయామం అనేది చేయొచ్చా, ఇంతకు ముందులాగా అందరితో కలిసి ఉండొచ్చా, క్యాన్సర్ అనేది ఏమైనా అంటువ్యాధా, ఇట్లాంటి చాలా డౌట్లు అడుగుతుంటారు క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకున్న పేషెంట్స్. దాని గురించి నేను ఒక 3 మాటలు మాట్లాడాలనుకుంటున్నాను. ఆహారం అనేది ఖచ్చితంగా మార్చుకోవాల్సి వస్తుందండి. జంక్ ఫుడ్ ఏదైతే ఉందో, ఆయిలీ ఫుడ్, మీ అలవాట్లు ఏవైతే ఉన్నాయో ఆల్కహాల్, స్మోకింగ్, ఈ ఖైని, గుట్కాలు ఇవన్నీ కంపల్సరీ మానేసేయాలి. అవి మళ్ళీ నాకు ట్రీట్మెంట్ అయిపోయింది కదా అని మళ్ళీ తీసుకోవడానికి వీల్లేదు. ఖచ్చితంగా మొత్తంగా మానేసేయాలి. మంచి ఆహారం తీసుకోవాలి, అంటే యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్, నూనెలు, ఈ కాగబెట్టిన బయట ఫుడ్, ఎక్కువ నూనెలో వేయించిన ఫుడ్, ఫ్రైడ్ ఐటమ్స్, చికెన్, రెడ్ మీట్, నాన్ వెజ్ కూడా చాలా వరకు తగ్గించుకోండి. నాన్ వెజ్లో ఏవి తీసుకోవచ్చు అని అంటే గుడ్లు, చేపలు ఎటువంటి ఇబ్బంది లేదండి. చేపలు కూడా ఎక్కువ ఫ్రై చేసిన ఐటమ్స్ తీసుకోవద్దండి. పులుసు అట్లాంటివి అయితే బెటర్. ఫ్రైడ్ ఐటమ్స్ తగ్గించేసేయండి. ఉప్పు తగ్గించుకోండి, షుగర్ కంటెంట్ తగ్గించుకోండి. సో ముఖ్యంగా హెల్దీ ఆహారం ఏదైతే అంటారో అటువంటిదే తీసుకోండి. అన్హెల్దీ ఆహారం, జంక్ ఫుడ్, బయట ఫుడ్, బేకరీ ఐటమ్స్ బ్యాన్ చేసుకోండి. అది చాలా మీకు ఉపయోగపడుతుంది మళ్ళీ క్యాన్సర్ రిస్క్ తగ్గించడానికి. ఇందులో భాగంగా మీరు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఇప్పుడు ఏదైతే ట్రెండింగ్లో ఉందో అది ట్రై చేస్తే ఇంకా బెటర్. ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది ఆటోఫేజీ అనే కాన్సెప్ట్తో వచ్చింది ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. అందువల్ల ఇది క్యాన్సర్ సెల్స్ని కొంచెం నివారించడానికి ఉపయోగపడుతుంది. సో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేస్తే ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత క్యాన్సర్ పేషెంట్స్ చాలా బెటర్. సో ఈ మధ్య మేము అందరికీ సజెస్ట్ చేయడం జరుగుతుంది. క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ స్టార్ట్ చేయమని అందరికీ చెప్తున్నాము.